హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడైతే సీరియస్గా కేక్ టిన్ నుంచి కేక్ సపరేట్ చేస్తున్నానా, అది మొత్తం కింద అంటుకుంది. నేను మీకు చూపిస్తాను. ఈరోజు కేక్ అయితే నేను 2 కేక్స్ బేక్ చేస్తున్నాను. ఒకటేమో హోమ్ ఆర్డర్ అనమాట, ఒకటేమో వేరే వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలి. హోమ్ ఆర్డర్ అంటే పిల్లలు చేశారు, వాళ్ళు అడుగుతున్నారు నువ్వు బోల్డ్ అని కేక్స్ అయితే చేసేస్తున్నావు అందరికీ, మాకైతే చేయడం లేదని. నేను కేక్స్ అవన్నీ చేసిన ఇంట్లో ఎక్కువ అయితే నేను పిల్లలకు పెట్టనండి, అది అలవాటు అయిపోతుంది కదా. కేక్ చేసిన ప్రతిసారి ఇంక వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది మమ్మీ ఇస్తుంది అనేసి. అందుకని ఎప్పుడన్నా వాళ్ళ బర్త్డేస్ ఉన్నప్పుడు, లేకపోతే ఒక 2-3 మంత్స్కి ఒకసారి నేను బేక్ చేస్తుంటాను. కానీ ఇంట్లో మాత్రం ఎక్కువ పిల్లలకి కేక్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఇలాంటివి చెయ్యను, ఎందుకంటే హై షుగర్ ఉంటుంది. మనం ఎప్పుడో అకేషన్ వైజ్గా కేక్ తీసుకుంటాం కాబట్టి ఓకే, కానీ అంటే మంత్లీ వన్స్ కూడా తీసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే ప్రతి దాంట్లో హైగా షుగర్ ఉంటుంది, కలర్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఎసెన్స్ ఇవన్నీ ఆర్టిఫిషియలే కదా. నేను ఈరోజు అయితే ఇంట్లో చేసే కేక్ కాబట్టి ఒక ప్రయోగం అయితే చేశాను. అస్సలు మిల్క్ అలాగే ఆయిల్ వేయకుండా ఎగ్తో అయితే కేక్ చేశాను. అది ఎలానో మీకు చూపిస్తాను. ఇంట్లో అంటే ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాం కదా, బయట కేక్స్ మీద ప్రయత్నాలు చేయం కానీ ఇంట్లో అయితే చేస్తాము. ముందు ఆ స్పాంజ్ బేక్ చేసుకోవడానికైతే నేను ఒక లార్జ్ బౌల్ తీసుకున్న, మిక్సింగ్ బౌల్ ఒకటి, అందులోనే స్ట్రెయినర్ పెట్టుకొని 1 కప్ అయితే మైదా తీసుకున్నాను నేను, మామూలుగా ప్యాకెట్ మైదా. అలాగే 2 టేబుల్ స్పూన్ అయితే డార్క్ కోకో పౌడర్ అయితే తీసుకున్నాను. ఒకవేళ మీది లైట్ అనుకోండి 3 టేబుల్ స్పూన్స్ వరకు అయితే తీసుకోండి. ఇలాగ నాలాగా డార్క్ అయితే 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అలాగే బేకింగ్ పౌడర్ వచ్చేసరికి 1 టీ స్పూను. మనం బేకింగ్ సోడా అయితే వేయము, ఇంక ఇంతే అండి, సింపుల్. ఈ ఇంగ్రీడియంట్స్తోనే మనం 1 కేజీ కేక్ అయితే చేయొచ్చు, అంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అయితే. అలాగే నేను ఒక 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ కూడా తీసుకుంటున్నాను. కాఫీ పౌడర్ ఆప్షనలే కానీ కంపల్సరీగా యూస్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చాక్లెట్ కేక్లో కాఫీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అందుకని చెప్తున్నాను. నేనైతే 1 టీ స్పూన్ కాఫీ పౌడర్ కూడా తీసుకొని ఇట్లా అన్నిటినీ చక్కగా జల్లించుకుంటున్నాను. మనం ఎగ్తో చేసే కేక్స్ కన్నా ఎగ్లెస్ కేక్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎందుకంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాం. మామూలుగా మనం 1/2 కేజీ క్వాంటిటీలో ఎగ్లెస్ కేక్ చేయడానికి 1 కప్ మైదా యూస్ చేస్తాం కదా. మనకి ఎగ్తో చేసే కేక్తో 1 కప్తో 1 కేజీ కేక్ అయితే రెడీ చేసుకోవచ్చు. అందుకని డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్లో. ఇలా జల్లించుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని స్పాచ్లా తీసుకొని అన్నిటినీ చక్కగా మిక్స్ చేసుకుంటున్నాను అనమాట, అన్నీ కలిసిపోయేలాగా. ఈలోపు అయితే ఆర్డర్కి వచ్చిన వెనిలా కేక్ కూడా బేక్ చేసి పెట్టాను నేను. ఇది 5 ఇంచ్ కేక్ టిన్లో అయితే వెనిలా స్పాంజ్ బేక్ చేసి పెట్టాను. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని పక్కన పెట్టుకొని నా దగ్గర లార్జ్ బౌల్ ఒకటే ఉందనమాట. మళ్ళీ అందులోనే ఒక 4 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. ఎగ్స్ ఎప్పుడైనా రూమ్ టెంపరేచర్లోవి తీసుకోవాలి. మనం సమ్మర్ కదా అని ఎవరైనా కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా ఎగ్స్ని. ఆ ఎగ్స్ డైరెక్ట్గా తీసుకొచ్చి బ్రేక్ చేసి వేసుకుంటే మనకు స్పాంజ్ అనేది బాగా రాదనమాట, అందుకోసం అని చెప్తున్నాను. అలాగే 1 కప్ అయితే పౌడర్ షుగర్ తీసుకోండి. నేను ఇక్కడ షుగర్ తీసుకున్నాను కదా అని మీరు షుగర్ తీసుకోవద్దు, నేను చెప్తున్నాను కదా, పౌడర్ షుగర్ తీసుకోండి. నా దగ్గర అయితే పౌడర్ షుగర్ అయిపోయింది, మళ్ళీ వెళ్ళి మిక్సీ పట్టడం ఎందుకులే అనేసి నేను అది తీసుకొని యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే షుగర్ మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది, ఒక్కోసారి సరిగా మెల్ట్ అవ్వదు కూడా మనం ఇలా బీట్ చేసేటప్పుడు. అందుకని పౌడర్ షుగర్ అయితే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మనం తీసుకునేటప్పుడు లార్జ్ బౌల్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మనం తీసుకున్న క్వాంటిటీకి 4 టైమ్స్ అయితే ఎక్కువ మనకి ఈ బ్యాటర్ అనేది ప్రిపేర్ అవుతుంది కదా, అందుకోసం అనేసి చక్కగా లో టు హై వరకు అయితే షుగర్ మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ బీట్ చేసుకుంటే మన ఎగ్స్ కలర్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయి లిక్విడ్ కన్సిస్టెన్సీ నుంచి ఇలాగా ఫోమీ కన్సిస్టెన్సీలోకి అయితే రావాలి. అప్పటి వరకు అయితే మన ఎగ్స్ని చక్కగా బీట్ చేసుకోవాలి. ముందు స్లోగా, తర్వాత మీడియంలో, తర్వాత హైలో బీట్ చేసుకోవాలి. ఒక్కసారి స్పీడ్ పెంచాక మళ్ళీ వెనక్కి అయితే అంటే స్పీడ్ అయితే తగ్గించకూడదు. నేను చాలా వీడియోస్లో చూపించాను కదా చాలా క్లియర్గా, అందుకని ఎక్కువ ఇక్కడ చెప్పడం లేదు. జస్ట్ ఇదైతే చూసుకోండి, మనకి ఎగ్స్ అన్ని కలర్ చేంజ్ అయ్యి ఇలాగా ఇంత బ్యాటర్ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. 4 ఎగ్స్కి చూసారు కదా మనకి ఎంత క్వాంటిటీలో వచ్చింది. అలాగే ఇక్కడ నేను 2 టీ స్పూన్స్ అయితే ఎసెన్స్ తీసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చాక్లెట్ ఎసెన్స్ అని దొరుకుతుంది, చాక్లెట్ ఎసెన్స్ అయినా యూస్ చేయొచ్చు. కానీ వెనిలా ఎసెన్స్ బాగుంటుందా చాక్లెట్ ఎసెన్స్ బాగుంటుందంటే నిజానికి నాకైతే చాక్లెట్ కన్నా కూడా చాక్లెట్ కేక్లో వెనిలా ఎసెన్సే టేస్ట్ బాగుందని అనిపించింది. నేను తెచ్చుకున్నాను కాబట్టి దాన్ని యూస్ చేసేస్తున్నాను. అంటే చాక్లెట్ బాగాలేదని కాదు, బాగుంది, దానికంటే బాగా వెనిలా ఎసెన్సే బాగుంది చాక్లెట్ కేక్లో కూడా. మీ ఎసెన్స్ వచ్చేసరికి కొంచెం ఫ్లేవర్ తక్కువగా ఉందనుకోండి, మీరు 2 టీ స్పూన్స్ అయితే వేసుకోండి. నేను యూస్ చేసే ఎసెన్స్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, 1 టీ స్పూన్ అయినా సరిపోతుంది కాబట్టి నేను 1 టీ స్పూనే యూస్ చేస్తున్నాను. ఎసెన్స్ యూస్ వేసాక జస్ట్ ఒకసారి మనం ఇలాగ హై స్పీడ్లో మిక్స్ చేసుకుంటే చక్కగా మిక్స్ అయిపోతుంది. తర్వాత మనం బ్లెండర్ని తీసి పక్కన పెట్టేసి ఒక బ్లేడ్ పెట్టుకొని అయితే
నేను డ్రై ఇంగ్రీడియంట్స్ని కొంచెం కొంచెంగా వేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటాను. మనం నార్మల్గా ఈ స్టేజ్లో అయితే మిల్క్ అను ఆయిల్ యూస్ చేస్తాము. నేనైతే ఇవి రెండు యూస్ చేయకుండా చేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి మనకి అవైలబుల్గా లేకపోయినా, అంటే ఎక్కువ మనం వీటికి సన్ఫ్లవర్ ఆయిలే యూస్ చేస్తాం కదా, ఎలాంటి స్మెల్ లేనిదే బేకింగ్ కోసం. అలా ఆయిల్ లేకపోయినా, మిల్క్ లేకపోయినా మనం చక్కగా స్పాంజ్ అయితే రెడీ చేసుకోవచ్చు. అంటే డౌట్ ఉంటుంది కదా, సరిగా వస్తుందా లేదా అనేసి. ఏం డౌట్ పెట్టుకోమాకండి, నేను చూపిస్తున్నాను కదా మీకు. ఇలాగా మనం ఇంట్లో కొంచెం బేకింగ్ మీద ఐడియా ఉంటే కొత్త కొత్త ప్రయోగాలన్నీ చేయొచ్చు. మరి ఎక్కువగా మిక్స్ చేయకండి. మీకు నేను చూపిస్తున్నాను కదా, నేనేం స్పీడ్ పెంచలేదు. ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ వీడియో అలా పెడుతున్నాను. అదే మిక్సింగ్ చేసేటప్పుడు, అంటే వీడియోలు ఎంత అవుతుందని కొన్నిసార్లు మేము ఎడిట్ చేసేటప్పుడు స్పీడ్ పెడతాం కదా, అలా కాకుండా సేమ్ ఇప్పుడు నేను ఎలా అయితే మిక్స్ చేసుకుంటున్నానో అలా కొద్దిగా యాడ్ చేసుకుంటూ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోండి. ఎలా పడితే అలా మిక్స్ చేసామనుకో మనకి ఇలా ఫోమీ కన్సిస్టెన్సీ అనేది వచ్చింది కదా, అదంతా పోతుంది అనమాట. అప్పుడు మన కేక్ అనేది మంచిగా పొంగదు, స్పంజీగా రాదు. బ్యాటర్ చూసారు కదా ఇలా ఉంది, లైట్గా కనిపిస్తుంది కానీ మనకు బేక్ అయ్యాక కరెక్ట్గా కలర్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు మనం మిక్స్ చేసేటప్పుడు మనకు కొంచెం లైట్ కలర్లోనే ఉంది అని అనిపిస్తుంది కదా, తర్వాత బేక్ అయ్యాక కలర్ వస్తుంది. అలాగే నేను కేక్ వీడియోలో వేరే వాళ్ళకి చూసినప్పుడు, పాకిస్తాన్ ఛానల్ అనమాట అది, ఆ వీడియోలో చూసినప్పుడు ఆవిడ ఇలాగే కొంచెమే బేకింగ్ పేపర్ వేస్తుంది, చక్కగా కేక్ అంతా గ్రీస్ చేసేసి ఇలా ఆయిల్తో బ్యాటర్ అనేది పోర్ చేసి కేక్ స్పాంజ్ తర్వాత తీస్తుంది అనమాట. నేను కూడా అలా చేశాను. ఇప్పుడు ఆవిడ చేసింది మిస్టేక్ అని కాదు, నేను చేసిందే మిస్టేక్. కంప్లీట్గా కూల్ అయ్యేదాకా నేను ఉంచాల్సింది, లేకపోతే సైడ్స్ మనం ఎడ్జ్ క్లియర్ చేస్తాం కదా కేక్ టిన్ నుంచి నైఫ్తో, అలా సరిగానే నేను చేసి ఉండకపోవచ్చు, అందుకని ఎక్కడో చోట అంటుంది. అది సహజం అండి, మనం 100 కేక్స్ చేసాక కూడా ఒక్కొక్కసారి బై మిస్టేక్ని అంటేస్తుంటుంది. నేను బేకింగ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో ఇలాగ కేక్ టిన్కి ఎప్పుడన్నా అంటేసి కేక్ స్పాంజ్ విరిగిపోయింది అనుకోండి, చాలా టెన్షన్ పడేదాన్ని. లేకపోతే కొత్త స్పాంజ్ బేక్ చేద్దామా అని అనుకునేదనమాట. నాదంతా సెల్ఫ్ లెర్నింగే, నాకు నేను నేర్చుకునేదాన్ని. ఎందుకు ఒకసారి ట్రై చేద్దాం అన్నట్లు అలాగా చేసినప్పుడు అదంతా దాన్ని కవర్ చేయడం, దాన్ని మేకప్ చేయడం కూడా వచ్చేసింది అనమాట. ఒకవేళ ఇరిగిపోయిన టెన్షన్ పడమాకండి, మనకు బేకరీస్లో అయితే చాలా వరకు స్పాంజెస్ కన్నా ముక్కలు యాడ్ చేసి కేక్ అయితే రెడీ చేస్తారు. అస్సలు కంగారు పడవద్దు ఎప్పుడైనా కేక్ ఇరిగిపోతే. ఇంకా ఎక్కువ ఇరిగిపోయినా కూడా మనం సెట్ చేయొచ్చు, ఏం టెన్షన్ పడకుండా. దీన్ని ఎలా మనం షేప్లోకి తేవాలనేది చూడండి. తర్వాత నేను ఇక్కడ 8 ఇంచ్ కేక్ టిన్ తీసుకున్నాను. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి 8 ఇంచ్ కేక్ టిన్ అయితే బాగా సరిపోతుంది, లేకపోతే 7 ఇంచ్ కేక్ టిన్ అయినా సరిపోతుంది. కాకపోతే హైట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. హైట్ లేదనుకోండి, జస్ట్ ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంటే సరిపోదు, అందుకనే చెప్తున్నా. 7 ఇంచ్ కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు, అది హైట్ ఉండాలి. 8 ఇంచ్ కేక్ టిన్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఎగ్తో చేసిన కేక్ బ్యాటర్ అయితే బాగా ఎయిర్ బబుల్స్ ఉంటాయి, అందుకని మంచిగా ట్యాప్ చేసి ఇలా టూత్ పిక్ తీసుకొని జిగ్జాగ్గా చేసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ నేను ప్రీ హీట్కి అయితే పెట్టేసి ఉంచాను. ఎప్పుడైతే ఎగ్ బీట్ చేస్తున్నానో ఆ టైంలో ప్రీ హీట్కి పెట్టేశాను. ఆ లోపు మన బర్తన్ అయితే చక్కగా ప్రీ హీట్ అయిపోయింది. మీరు ఇసుక కానీ లేకపోతే సాల్ట్ కానీ వేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఏదన్నా స్టీల్ది మూత కానీ మనం బాక్స్ మీద పెడతాం కదా, అలా కానీ, లేకపోతే అల్యూమినియం ఇప్పుడు నేను పెట్టాను కదా అలాంటిది ఏదైనా స్టాండ్ కానీ అవేమన్నా ఉంటే ఇలా బాల్ ఇచ్చి పెట్టేసి పైన కేక్ టిన్ నీట్గా పెట్టేసి మనం బేక్ చేసుకోవచ్చు. నాకైతే ఇది 40 మినిట్స్ టైం పట్టింది బేక్ అవ్వడానికి. నేను మీకు తెలుసు కదా, ఏ కేక్ స్పాంజ్ అయినా సిమ్లో పెట్టే బేక్ చేస్తాను. కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ మాడే ఛాన్స్ అస్సలు ఉండదు సిమ్లో పెడితే. ఇలా టూత్ పిక్తో చెక్ చేసుకున్నాక తీసి వెంటనే పక్కకు పెట్టేయండి, టూత్ పిక్ డ్రైగా వస్తే. ఆ రోజు 2 కేక్స్ చేయాలి కదా, అందుకనేసి నేను వెంటనే కొంచెం కూల్ అవ్వకముందు, అంటే కంప్లీట్గా కూల్ అవ్వకముందునే ఇలా ఎడ్జ్ సపరేట్ చేసి నైఫ్ తీసుకొని నేనైతే డీమోల్డ్ చేశాను. ఎక్కడో మిస్టేక్ అయి ఉంటుంది, బై ఛాన్స్ అప్పుడప్పుడు అవ్వండొచ్చు. కేక్ అయితే కొంచెం కింద అంటుకుంది ఒక సైడు, మరి ఓవర్గా ఏం కాదు కానీ కొంచెం అంటడం అంటే విరిగిపోయింది అనమాట అంటుకొని. చూపించాను కదా, అటు సైడ్ మోనా అంటుంది, అంటే మన పాప అంటుంది అనమాట, అంత తొందర ఎందుకు మానేసి. తొందర ఏంటండి, అసలు ఆ టైంలో మా వారు లేరు ఊర్లో, ఆయన నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారో అప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట. అసలు నాకు నిమిషం ఖాళీ ఉండట్లేదు, వీడియోస్ కూడా పోస్ట్ చేసుకునే అంత టైం లేదనమాట. మొత్తం మన పిల్లలకి మహా అయితే స్కూల్లో ఒక 2-3 గంటలు ఉంటారు. ఎగ్జామ్స్ దయా అంటూ ఒకరోజు ఎగ్జామ్ జరిగితే 2-3 రోజులు హాలిడేస్ ఇంట్లోనే ఉంటున్నారు అనమాట ఇద్దరు. వాళ్ళకి 3 పూట్ల వండి పెట్టుకొని షూస్, యూనిఫామ్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని హోంవర్క్స్ చేయించుకొని చదివించుకొని ఇంట్లో పనులు చేసుకుంటా ఈ కేక్ ఆర్డర్స్ తీసుకుంటా. ఆయన వెళ్ళినప్పుడు నాకు ఫుల్ కేక్ ఆర్డర్స్ వచ్చినాయి. ఈ కేక్ ఆర్డర్స్ చేసుకుంటా, ఏమైనా స్టిచ్చింగ్ ఉంటే చూసుకుంటా, వీడియోస్ ఎడిట్ చేసుకుంటా, మళ్ళీ ఏ చేసిన కేక్స్వి సాయంత్రం కల్లా స్టేటస్ పెట్టే అలవాటు ఉందనమాట. అలా స్టేటస్లు పెట్టుకుంటా ఇలా నాకు అమ్మో నిజంగా ఆయన నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారో. బట్టలు ఫోల్డ్ చేయడం కానీ, యూనిఫామ్స్ రెడీ చేయడం కానీ, పిల్లలకు ఫుడ్ ఇచ్చేయడం కానీ, ఇలాంటివి చూస్తుండేవాడు అనమాట. ఇలాంటివన్నీ ఆయన చూడబట్టి మిగతా పనులన్నీ నేను చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడైతే ఎవ్రీథింగ్ నేనే చూసుకోవాల్సేసరికి అసలు టైం లేకపోయింది నాకు. వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకుంటున్నా కానీ
ఆఫ్టర్ నాకు కొంచెం కొంచెం పడుకోవాలనుకున్నా కానీ ఆయన ఇంట్లో ఉన్నారు కదా అని ఆ ధైర్యంతో ఉండేదన్నమాట. ఇప్పుడు అలా కాదు, వాళ్ళతో అంటు పెట్టుకొని నేను ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలకి మన నీడ్ వాళ్ళకి చాలా ఉంటుందండి. ఇంకొంచెం పెద్దగా అయిపోయి ఒక 15 ఇయర్స్ అలా వచ్చాక మన నీడ్ ఉండదు, అసలు మనతో మాట్లాడడం కూడా తక్కువైపోయింది. కాబట్టి ఇప్పుడు చాలా వాల్యుబుల్ టైం అనమాట వాళ్ళతో స్పెండ్ చేయడానికి. నాకు తెలిసి ప్రతి ఒక్క మదర్ అంతే, ఇంట్లో పనా పిల్లల, బయట వర్కా పిల్లల అంటే పిల్లల వైపే వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మనం చేయాల్సిన టైము, మనం వాళ్ళతో ఉండాల్సిన టైం అనమాట. ఇవి తర్వాత అయినా మనం ఈ వర్క్స్ చేసుకోవచ్చు మనం నేర్చుకొని ఉంటే. కాకపోతే తర్వాత ఈ టైం మనకు రాదు కాబట్టి పిల్లలే అంటారనమాట. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం కొంచెం కష్టమే. ఎవరైనా హెల్ప్ ఉంటే కొద్దిగా ఈజీ అవుతుంది కానీ లేకపోతే కొద్దిగా కష్టమే. మీతో మాట్లాడేస్తూ ఆ కేక్ లేయర్స్ కూడా కట్ చేసేసాను. లేయర్స్ కూడా ఈవెన్గా కట్ చేయలేదు. ఇంట్లో కేక్ అంటే ఎక్కడ లేని అలసత్వం వస్తుందండి. ఇంకా మన కేకే కదా ఏమైపోద్దని. అదే ఆర్డర్ కేక్ అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాము. మన ఫ్యామిలీలో హోమ్ బేకర్స్ ఉన్నారు కదా, మీలో ఎవరైనా ఇలా చేస్తారో లేదో కమెంట్ చేయండి. అంటే ఏం కాదులే సింపుల్గా అయిపోద్దిలే అని అనుకుంటాం. ఇంట్లో కేక్ అయితే బయట మాత్రం చిన్న ఆర్డర్ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాము. నేనైతే ఇలా కేక్ లేయర్స్ కట్ చేసుకున్నాక క్రీమ్ అనేది బీట్ చేసుకుంటాను. ఆర్డర్ కేక్ అయితే వెనిలా స్పాంజ్ కాబట్టి మనం నార్మల్గా క్రీమ్ ఫిల్ చేస్తాము. క్రీమ్ ఫిల్ చేశాక ఇంకా మామూలుగా వెనిలా కేక్లో ఏముండదు, మన క్రీమే వెనిలా ఫ్లేవర్ ఉంటుంది. కానీ కాకపోతే మన హోమ్ బేకర్స్ ఏం చేస్తాం, అందులో ఏమన్నా మిల్క్ మేడ్ అంటే యాడ్ చేయడం కానీ లేకపోతే టూటీ ఫ్రూటీ యాడ్ చేయడం కానీ అలా చేస్తాం. నేనైతే ఇక్కడ వైట్ చాక్లెట్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను కదా. ఒక లేయర్ స్పంజింగ్ చేశాక క్రీమ్ అప్లై చేశాక వైట్ లేయర్ అదే వైట్ చాక్లెట్ గ్రేట్ చేసి పెట్టుకున్నాను కదా, అదైతే యాడ్ చేశాను. మీరు కూడా హోమ్ బేకర్స్ అయితే చక్కగా ఏమైనా చాకో చిప్స్ కానీ మనకి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కానీ పైనాపిల్ ఫ్లేవర్ కానీ అలా వస్తే మామూలుగా క్రష్ ఒక్కటే యూజ్ చేయకుండా చాకో చిప్స్ కూడా యాడ్ చేయండి. ఆ కేక్ టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది, మన కస్టమర్కి కూడా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఆర్డర్ ఇవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. జస్ట్ కొంచెం చాకో చిప్సే కదా, ట్రై చేసి చూడండి. వైట్ ఆర్ డార్క్ ఏముంటే అవి, లేకపోతే టూటీ ఫ్రూటీ అయినా అలా ట్రై చేసి చూడండి. అలాగే మొన్న మన ఫ్యామిలీ మెంబర్ అయితే ఒక డౌట్ అడిగారు, కేక్ స్పాంజ్ ఎంత ఉండాలి, క్రీమ్ ఎంత ఉండాలి, మనది 1/2 kg కేక్ అయితే అనేసి. చూడండి మామూలుగా మన కేక్ లేయర్ ఎంత ఉంటుందో క్రీమ్ లేయర్ కూడా అంతే పెట్టారనుకోండి. యాక్చువల్గా అయితే ఇలా ఉంటుంది, అంతే పెట్టారనుకోండి. మీ కేక్ స్పాంజ్ వచ్చేసరికి 250 గ్రామ్స్ నుంచి 270 గ్రామ్స్ వరకు అయితే కేక్ స్పాంజ్ వెయిట్ ఉండాలి. మిగతాది క్రీమ్ వెయిట్ అనేది ఉండాలి. అంటే 250 ml కప్తో మీరు విప్ చేసుకుంటే సరిపోతుంది 1/2 kg. అలా కాకుండా మీరు తక్కువ క్రీమ్ యూస్ చేయాలి అనుకున్నారనుకోండి, మీ క్లయింట్ అలా చెప్పారనుకోండి, క్రీమ్ మాకు ఎక్కువ వద్దు అంటే 320 నుంచి 350 గ్రామ్స్ లోపు మీకు స్పాంజ్ ఉండేలా చూసుకోండి. 250 ml కప్తో మీరు విపింగ్ క్రీమ్ తీసుకుంటారు కదా నార్మల్గా, అలా కాకుండా దాన్ని కొంచెం తగ్గించి విపింగ్ క్రీమ్ అనేది తీసుకొని ఇలాగా కేక్ లేయర్ కొంచెం అదే స్పాంజ్ ఎక్కువ ఉండేలా చూసుకొని క్రీమ్ లేయర్ అనేది చాలా తక్కువగా ఉండేలా చూసుకోండి. ఫినిషింగ్లో కూడా క్రీమ్ తక్కువగా యూస్ చేయండి. డెకరేషన్ కూడా తక్కువ క్రీమ్తో అయిపోయే వాటినే మీరు చూస్ చేసుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా మనం వీడియో ప్లాన్ చేద్దాము. అలాగే నేను ఈరోజు కేక్ స్పాంజ్ చేసి చూపించాను కదా, ఇదైతే 1 kg కేక్ కోసం చూపించాను. మీరు ఇంగ్రీడియంట్స్ అన్నీ హాఫ్ చేసుకుంటే 1/2 kgకి అయితే రెడీ చేసుకోవచ్చు. నేను ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చెక్ చేసేయండి. ఆల్రెడీ మనం అదే విప్ చేసి పెట్టుకున్న క్రీమ్లో నేను చాక్లెట్ గనాష్ అయితే యాడ్ చేశాను. అబ్బా, చాక్లెట్ కేక్లో ఇలా చాక్లెట్ గనాష్ యాడ్ చేసుకుంటే అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే మనకి ఏ బేకరీలోకి పోయినా దొరకదన్న అంత టేస్టీగా ఉంటుంది అనమాట. మనం ఉట్టి క్రీమే తినేయాలనిపిస్తుంది గనాష్ యాడ్ చేసుకుంటే. ఇలా చేయండి చక్కగా. నేనైతే ఆర్డర్స్ కేక్స్ అయితే ఇలాగా చాక్లెట్ గనాష్ యాడ్ చేసిన దాంతోపాటు పైనుంచి చాకో చిప్స్ కూడా యాడ్ చేస్తానమాట. ఈరోజు నేను ఇంట్లోకే కదా ఓన్లీ చాక్లెట్ దీన్ని ఏమంటే చాక్లెట్ క్రీమ్ వరకే నేను యాడ్ చేశాను. ఇప్పుడు మనకు విరిగిపోయింది కదా, దాన్ని ఇలా కింద లేయర్లో పెట్టేసి క్రీమ్తోనే మనం అటాచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం మనం ఇవి క్రీమింగ్ చేసేటప్పుడు కొద్దిగా స్మూత్గా అనేది హ్యాండిల్ చేయాలి. ఇలా 3 లేయర్స్ పెట్టుకున్నాక పైనుంచి కొంచెం తీసుకొని మనం ఇటు క్రమ్ కోటింగ్ చేసుకుంటాం కదా, అది కొంచెం స్మూత్గా చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ క్రమ్స్ పోయినప్పుడు కేక్ ఇలా బ్రేక్ అయినప్పుడు మనం రఫ్గా చేసామనుకోండి మళ్ళీ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం నీట్గా ఇలా స్మూత్గా హ్యాండిల్ చేసుకొని మొత్తం ఇలా కవర్ చేయాలన్నమాట. అంటే మేకప్ వేసేయాలన్నమాట. ఇలా మేకప్ వేసాక దాన్ని చక్కగా ఫ్రిడ్జ్లో సెట్ చేయాలి. అప్పుడు కేక్ అనేది టైట్గా సెట్ అయిపోతుంది, మనం ఫైనల్ ఫినిషింగ్ అనేది చేసుకోవచ్చు. ఈసారి కేక్ విరిగిపోతే కంగారు పడకండి, ఇలా అటాచ్ చేసేయచ్చు. మనం షేప్ ఇచ్చినప్పుడు కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు క్రమ్ కోటింగ్ చేస్తున్నాం కదా, ఆ క్రమ్ కోటింగ్లోని కేక్ది షేప్ అనేది నీట్గా వచ్చేలాగా నిదానంగా స్మూత్గా అటాచ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. సెట్ అవ్వడానికి కనీసం ఒక 1/2 అవర్ to 1 అవర్ వదిలేసేయండి, మంచిగా సెట్ అయిపోతుంది అనమాట. ఫైనల్ ఫినిషింగ్ కూడా చేసుకున్నాక నేనైతే దీనికి 1 kg కేక్ కదా, యాక్చువల్గా మనం 2 cups విపింగ్ క్రీమ్ అయితే తీసుకుంటాం. నేనైతే 1.5 cup విపింగ్ క్రీమ్ తీసుకున్నాను. నేను లోపల పెట్టే లేయర్ కానీ అంటే క్రీమ్ లేయర్ కానీ
ఫినిషింగ్ కానీ నేను తక్కువ క్రీమ్తోనే చేసుకుంటానన్నమాట. తర్వాత పైనుంచి ఇలా గనాష్ స్ప్రెడ్ చేసేసి, గనాష్ పైనుంచి యూస్ చేసేటప్పుడు తప్పకుండా మీరు జల్లించుకోండి. నేను జల్లించుకోలేదు, మధ్య మధ్యలో స్టక్ అవుతూనే ఉంది. అందుకనేసి చక్కగా జల్లించుకోండి. అవి చాక్లెట్వి చంక్స్ ఏం లేకుండా పైనుంచి ఇలా ప్యాలెట్ నైఫ్తో అయితే ఈ ప్యాటర్న్ అయితే వేసుకుంటున్నాను. మన కేక్స్ చేసేటప్పుడైనా, స్టిచింగ్ చేసేటప్పుడైనా ఒక చేతికి ఇంకో చేయి సపోర్ట్ అనేది ఉండాలి. మనం పైన రైట్ హ్యాండ్తో డిజైన్ వేస్తే కింద లెఫ్ట్ హ్యాండ్తో మన టర్న్ టేబుల్ అనేది ఆటోమేటిక్గా ఇంకో హ్యాండ్ తిప్పేస్తుంది. అది అలవాటు, అంటే కేక్ చేసే కొద్దీ, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ కేక్ అయితే వెనిలా కేక్ అయితే సింపుల్ డిజైన్ అనమాట. వాళ్ళు ఇచ్చింది అయితే రఫ్ ఎడ్జెస్ ఉన్నాయి, అంటే ఎడ్జెస్ స్మూత్ చేసలేవు, జస్ట్ పైనుంచి ఇలాగా హార్ట్స్ వేసి ఉన్నాయి అనమాట, అంతే. అందరికి వచ్చే డౌట్, అక్క నీ క్రీమ్ ఇంత రెడ్గా ఎలా ఉంది అనేసి. యాక్చువల్గా అయితే ఏమీ ఉండదండి. మతలబ్ దీంట్లో మనం కొంచెం క్రీమ్లు అయితే ఈజీగా రెడ్ కలర్ తీసుకురావచ్చు 1-2 సార్లు. అంటే 2-3 డ్రాప్స్ ఫస్ట్ యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో అది సెట్ అయ్యాక మళ్ళీ అది తీసి అందులో ఇంకొంచెం రెడ్ కలర్ యాడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా కొంచెం క్రీమ్లో అయితే అంటే ఒక హాఫ్ కప్ క్రీమ్లో అయితే ఈజీగా రెడ్ కలర్ అనేది వస్తుంది. కాకపోతే ఎక్కువ క్వాంటిటీలో మన కేక్ మొత్తం రెడ్ కలర్లో కవర్ చేయాలనుకోండి, ఫస్ట్ మీ క్లయింట్తో చెప్పండి. ఒక్క నిమిషం, ఇక్కడైతే క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అయ్యి ఉండాలన్నమాట. స్టిఫ్గా ఉందనుకోండి మనకి ఇలా హార్ట్స్ అనేవి అయితే రావు. మీ క్లయింట్కి అయితే చెప్పండి, రెడ్ కలర్ అయితే అస్సలు మంచిది కాదు. నాకు పిల్లలు రెడ్ వెల్వెట్ కేక్ చేయమని అడుగుతారు ఇంట్లో, కాకపోతే నేను అస్సలు ప్రిఫర్ చేయను. దాంట్లో అంతా రెడ్ కలరే ఉంటుంది. మనం చేసి మనకు అర్థమైపోతుంటుంది, కలర్స్ అంటేనే ఎలర్జీ వచ్చేస్తుంది. ముందు మీ క్లయింట్కి చెప్పండి, రెడ్ కలర్ అంత మంచిది కాదు. బర్త్డేస్ అంటే ఎక్కువ ఎంజాయ్ చేసేది, కేక్ తినేది ఎక్కువ పిల్లలే కదా, అంత మంచిది కాదు. ఒకవేళ వాళ్ళు రెడ్ కలర్ కావాలి అని అన్నారంటే ఫస్ట్ ఇలా వైట్ కలర్తో మొత్తం ఫినిషింగ్ చేసుకున్నాక కొంచెం రెడ్ కలర్ పైన అప్లై చేసి, అంటే తిన్ని లేయర్ వేసేసి మీరు ఫినిషింగ్ అనేది చేసేసుకోండి. లేదు ఎక్కువ క్వాంటిటీలో రెడ్ కలర్ క్రీమ్ కావాలనుకుంటే మీరు మార్నింగే విప్ చేసి పెట్టుకొని ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేశాక కొంచెం మిక్స్ చేసి పెట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో ఆ క్రీమ్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాక ఒక 1.5 అవర్ తర్వాత చూస్తే కొంచెం స్టిఫ్ అయి ఉంటుంది అనమాట. మళ్ళీ కొంచెం క్రీమ్లో జెల్ కలర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కంటైనర్ అనేది మంచిగా ఉండాలి, ఆ కంటైనర్లో పెట్టి అలా పెట్టి ఒక 3-4 టైమ్స్ చేస్తే మనకి రెడ్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. నేను నార్మల్గా చేసుకోవడానికి చెప్తున్నాను అనమాట. ఇంకా మీరు ఆ పౌడర్ కలర్లు తెచ్చి ఇవి తెచ్చి అవి ఇవి మిక్స్ చేసి ఇలా చేసే కంటే ఇలా చేసుకోవడం మనకు బెటరు. వాటి కోసం మళ్ళీ ఎక్స్ట్రాగా కొనడం ఇవంతా ఎందుకు, కొంచెం టైం టేకింగ్, కొద్ది క్రీమ్ ముందుగా విప్ చేసుకోవడమే అంతే. ఇక్కడ మన చాక్లెట్ కేక్ వచ్చేసరికి డిజైన్ ఏమీ వేయట్లేదు, జస్ట్ ఇలాగా లైన్స్ లాగా వేశాను. ఇలా లైన్స్ లాగా వేయాలంటే మధ్యలో మనకి క్రీమ్ కట్ అవ్వకుండా బ్రేక్స్ రాకుండా వేయాలన్నా కూడా క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం స్మూత్గా ఉండాలన్నమాట. మనం పాల్ బార్డర్ వేయాలన్నా, ఇలా హార్ట్ షేప్ రావాలన్నా, ఇలా లైన్స్ గీయాలన్నా క్రీమ్ బార్డర్ అనేది మనకి కొంచెం క్రీమ్ బార్డర్ కాదు, క్రీమ్ టెక్స్చర్ అనేది కొంచెం స్మూత్గా ఉండాలి. తర్వాత నేను ఇక్కడ ఈ కలర్ఫుల్ స్ప్రింకిల్స్ అయితే యాడ్ చేస్తే మధ్యలో ఆపేసా, ముందు చాక్లెట్స్ పెట్టాక యాడ్ చేద్దాంలే అనేసి. ఈ చిన్న బాటిల్ వచ్చేసరికి 80 రూపీస్ ఏమో కాస్ట్ పడుతుంది. తర్వాత నేను ముందుగానే అప్పుడప్పుడు చాక్లెట్ మెల్ట్ చేసి ఇలాగా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చాక్లెట్ గార్నిషింగ్ అనేది రెడీ చేసి పెట్టుకుంటాను. సిలికాన్ మోల్డ్స్ ఉంటాయి కదా, వాటిల్లో అలా రెడీ చేసి పెట్టినవి ఒక 5 ఏమో ఉన్నాయి. వాటికి గోల్డెన్ లస్టర్ డస్ట్ అప్లై చేశాను అనమాట. కొంచెం ఒక డ్రాప్ ఆయిల్ తీసుకొని లస్టర్ డస్ట్ తీసుకొని అలా అప్లై చేసి పెట్టాను. అలాగే అంతకు ముందు రోజు అయితే నేను చిన్న ట్రఫుల్ కేక్ చేశాను అనమాట. దానికి సంబంధించిన ట్రఫుల్ ఉంటే ఇలాగా పెడుతున్నాను. కాకపోతే ట్రఫుల్ ఫ్రిడ్జ్లో ఉంది, కొంచెం సేపు అన్న తీసుకొచ్చి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక డిజైన్ అయితే వస్తుంది, కానీ చాలా టైట్గా ఉంది. పైపింగ్ బ్యాగ్ అన్న పగిలిపోయేలా ఉంది కానీ ట్రఫుల్ బయటికి రావడం లేదు. ఎలాగలా చేసి అయితే నేను పెట్టేశాను అనమాట. నడుము అయితే అసలు ఎంత నొప్పి పుడుతుందో. నిజానికి మనకు ఏంటంటే మన సపోర్ట్ కోసం నడుమునే సపోర్ట్ చేసుకుంటాం. మనం టేబుల్ మీద వర్క్ చేస్తుంటాం కదా, అది వంగి ఉండాలి కాబట్టి సపోర్ట్ కోసం మనం నడుము మీదే ఆ స్ట్రెస్ అంతా వేస్తాం కాబట్టి నొప్పిగా ఉంటుంది. పైగా మణికట్టు కూడా నొప్పి వస్తాయి, షోల్డర్ పెయిన్ వస్తుంది, నెక్ పెయిన్ వస్తుంది. మన కేక్ బేక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మనం తీసుకున్న మెజర్మెంట్స్కి క్రీమ్కి అయితే వెయిట్ చూసారు కదా, 1054 అయితే ఉంది. నేను ఇక్కడ సింపుల్గా బర్త్డే ట్యాగ్ కూడా పెట్టేశాను, ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుందాం అనేసి. ఇదైతే ఇంట్లో కోసం చేసిన కేకే, బయట కాదు. నాకు పర్సనల్గా అయితే ఇలా సింపుల్గా ఉండే కేక్స్ అయితే ఇష్టం ఉంటుంది. కొంతమందికి అయితే కేక్ ఫుల్గా డెకరేషన్ ఉంటే ఇష్టం ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎలా ఉంటే ఇష్టమో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు సింపుల్గా ఉంటే ఇష్టమా లేకపోతే కేక్ నిండుగా ఉంటే ఇష్టం అనేది. అలాగే నెక్స్ట్ ఇంకో కేక్ ఉంది కదా, 1/2 kg కేక్. అదైతే ఇంకేమీ లేదు, జస్ట్ సింపుల్గా ఉంది. బోర్డర్ నా ఇష్ట ప్రకారం వేశాను, పైన ట్యాగ్ కూడా నా ఇష్ట ప్రకారం వేశాను. జస్ట్ వాళ్ళు ఇచ్చిన పిక్చర్లు అయితే హ్యాపీ యానివర్సరీ అని రెడ్ కలర్ క్రీమ్తోనే రాసి అలా హార్ట్స్ అయితే వేసి ఉన్నాయి అనమాట.
అలాగే మొన్న నేను ఈ హార్ట్స్ తెచ్చాను కదా అర్కిలిక్వి, ఇవి అయితే ఒకటి తీసి పెట్టేస్తున్నాను అనమాట. చిన్న కేక్ కదా, మరి 2 పెడితే ఎక్కువ ఉంటుంది అనేసి పైన అయితే మనకి ఇలా తిన్నే ప్లాస్టిక్ది కవర్ ఉంటుంది, అది తీసేసి అది మనం యాడ్ చేసి పెట్టుకుంటే చూసారు కదా ఎంత బాగుందో, వల్లే క్యూట్ ఉంది కదా. పైన నుంచి అయితే నేను గోల్డెన్ స్ప్రింకిల్స్ 0 సైజ్ అయితే వేశాను. ఈ 2 కేక్స్లో మీకు ఏది నచ్చిందో కమెంట్ చేయండి. 2 నచ్చితే 2 నచ్చాయని కమెంట్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.